స్ట్రీట్ ఫార్వర్డ్ అంటే ఎవరి పేరు చెప్తారు హౌస్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు? విష్ణుప్రియ అరాచకమైన స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది అంటారు, నిజంగా తెలుస్తుంది కదా? నాకు తెలిసి అంటే నేను తనని బయట చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నేను చూసినంత వరకు షీఈస్ వెరీ జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, కానీ పృథ్వీ వల్ల మైనస్ అయిందా? కొంత మైనస్ అయింది, బట్ షీఈస్ బ్యాక్. ఓకే, సో మొత్తానికి బిగ్ బాస్ ఇంకో 20 daysలో కంప్లీట్ అవుతుంది, 1 month అనుకుంటా ఆల్మోస్ట్. ఈ బిగ్ బాస్ ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా, కొన్ని ప్రజెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయాలి. పుష్ప 2 బీహార్లో ట్రైలర్ లాంచ్. అక్కడ బీహార్లో అల్లు అర్జున్ గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్, చాలా మంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీకు అల్లు అర్జున్ బీహార్ ఏంటండి, బీహార్లో కూడా ఉంటుంది. ఓకే, నేను ఒకటి చెప్తాను మీకు. అంటే ఎప్పుడు అంటే మన తెలుగు వాళ్ళకి అక్కడ బీహార్కి త్రిబుల్ ఆర్ కూడా వెళ్ళలేదు అనుకుంటా టీం. అసలు మీకు నేను ఆర్జీగా ఉన్నప్పుడు ఇంక 2016 ఆ టైంలో అప్పుడప్పుడు మా వాళ్ళు కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు పెడతారు. బిగ్ ఎఫ్ఎం ఇస్ బిగ్ స్టేషన్, 45 స్టేషన్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఆగస్టు 15కి ఒక వినూత్నమైన కార్యక్రమం చేయాలి. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు కరెక్ట్గా బార్డర్ ఉంటుంది కదా, ఇది ఇండియా ఎండింగ్, ఇది బంగ్లాదేశ్ ఎండింగ్. అవును, ఈ రెండింటి ఎండింగ్లకి మధ్య లైన్లు ఉంటాయి, సరిహద్దు రేఖలు ఉంటాయి. నో మ్యాన్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఇది నీది కాదు నాది కాదు, ఒక 100 మీటర్లు వదిలేస్తారు. ఓకే, ఆ 100 మీటర్ల ల్యాండ్లో రేడియో స్టేషన్ పెట్టి అక్కడ చేద్దాం షో. వినూత్నమైన థాట్ తీసుకెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళతో పిచ్ చేశారు. సో వాళ్ళంతా ఓకే అనుకున్నారు. పెద్ద ప్రోగ్రామ్, అన్ని స్టేషన్స్ నుంచి అంతమంది ఆర్జెస్, అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు, తమిళ్, కన్నడ అందరినీ పిలిచారు. లక్కీగా నాకు హోస్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది అక్కడ. ఓకే, అండ్ అక్కడ నేను అదేంటి జనరల్గా మనకి తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ. అసలు తెలుగు వాళ్ళు 1% ఉంటే గొప్ప విషయం. ఇది ఎక్కడ పెట్రాపోల్ అంటే బెంగాల్ లాస్ట్ పార్ట్ అనమాట, బెంగాల్ ఎండింగ్లో ఆ ప్లేస్. అది దాటితే ఇంకా బంగ్లాదేశ్ వచ్చేస్తుంది, లాస్ట్ మిలిటరీ పోస్ట్. ఓకే, అక్కడ సరిహద్దు దాటి వెళ్ళి ఆ డోమెన్ ల్యాండ్లో సెట్ చేసి అక్కడ చేస్తుంటే అవతల పక్క బంగ్లాదేశ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. ఓకే, సో మన ఇండియాలోకి రాలేకపోవచ్చు, అక్కడ రావచ్చు. ఇటు సైడ్ నుంచి ఇండియా నుంచి బోల్డ్ మంది, అవతల బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చి ఇంటరాక్ట్ అవుతుంటారు అనమాట. ఇట్లా మీరు షో చేస్తుంటే వాళ్ళు సరదాగా వచ్చారు, మాట్లాడండి, నేను మాట్లాడుతున్నాను అనమాట. హిందీయే, బెంగాలీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. సో బోలి ఆప్కో కౌన్ సా హీరో పసంద్ హై, షారుఖ్ ఖాన్ యా సల్మాన్ ఖాన్, ఇలా అడిగేవాడిని. ఓకే, అడిగినప్పుడు అక్కడ నాకు చెప్పిన విషయం షాక్. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ తెలుగు రాదు వాళ్ళకి, కానీ వీళ్ళ పేర్లు తెలుసు. ఎలా రా అని అడిగా. అంటే ఎలా అంటే మేము సినిమాలు చూస్తుంటే రకరకాల టైటిల్ చెప్పారు, ఈ టైటిల్ సినిమాలు ఎక్కడ వచ్చాయని చెప్పి. అంటే మన ప్రతి తెలుగు సినిమా డబ్బింగ్ చేసి హిందీలో వదులుతున్నారు. మీరు అక్కడ గమనిస్తే ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళంతా మేబీ బొంబాయి సిటీలో ఉంటారేమో.